సో, హుదూద్ టైంలో విశాఖపట్నం జిల్లా మొత్తానికి తుడుచుకుపెట్టుకుపోయాయి. ఏ రేకులు లేవు, ఏం లేవు, ఇల్లులు లేవు, చెట్లు లేవు, ఏం లేవు. హ్మ్. సో, జీవంగల దేవుని సంఘం అనేది గోస్తాని నది పక్కన ఉంటది. హ్మ్. సో, అది గూడా రేకుల షెడ్ మన హ్మ్. చర్చ్ మొత్తం. ఒక్క జీవంగల దేవుని సంఘం మాత్రం ఒక్క రేకు గూడా ఎగరకుండా సో, అంత పటిష్టంగా దేవుడు కాచాడనేసి విన్నాను పాస్టర్ గారు. దానికి నేను చూసాం గూడా. హుదూదులో నేను అక్కడే కూర్చొనున్నాను. అవును. సండే అవును పాస్టర్. అది క్రాస్ అవుతుంది. ఇంక ఆరాధనకి మీరెవరు రాలేదు. 200 కేఎం స్పీడ్‌లో అది గాలి కొడుతుంది. గాలి కొట్టినప్పుడు నాకు డౌట్ వచ్చింది అదే. సరే మరి మన రేకులు హ్మ్. రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. అవును. హ్మ్. మీరు చూస్తే ఆడి షోరూము, అవును. ఎయిర్‌పోర్టు మొత్తం వెళ్ళిపోయింది. అయ్యంతా కూడా లేసుకొని పోయింది. అవును. మరుసటి రోజు విశ్వాసులు 10-15 మంది అందరూ వచ్చి చేయటం ఫస్ట్ మాట నాకు చెప్పిన మాట, "అయ్యగారు మీరు ఎలా ఒక చిన్న బిల్డింగ్‌లో ఉన్నారు ఓకే. రేకులు మాత్రం తప్పకుండా ఎగిరిపోతుంది. ఎగిరిపోద్దని అనుకుని అవి వచ్చాము. చూడడానికి వచ్చినోళ్ళు ఉన్నారు అది చాలా మంది. చూడ్డానికే వచ్చాము. రేకులైతే ఇది అవ్వలేదు. అవును. ఎలాగైందని." "అవునమ్మా నేనే గట్టిగా పట్టుకున్నాను" అన్నాను కదా.